తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఇదిగో నేను ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచాను. ఇక ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆపత్కాలంలో మొర్రపెట్టిన వారిని రక్షించి వాడవైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. సాధువైన గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చినటువంటి మా ప్రభా, మీకే ఘనత. దుష్టుల చేతుల నుండి మమ్మల్ని విడిపించి వాడవైనటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. పరదేశులను కాపాడువాడమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. తండ్రి లేని వారిని ఆదరించి వాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. గాయములను మాన్పు వాడమైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. నిన్ను వెదక వారికి దయచూపు వాడమైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. మా విమోచనకర్తమైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. రాతి గుండును తీసివేసి మాంసపు గుండును ఇచ్చి వాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. తప్పిపోయిన దానిని వెదక రక్షించినట్టు వాడమైనటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. ముడుపుడి కంటే అధికమైన మేలులతో అధికములు చేయువాడవైనటువంటి మా దేవ, మీకే మహిమ. నూతన హృదయమును ఇచ్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. నూతన స్వభావమును కలుగజేయవాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. నీ ప్రభావములను కనపరచవాడవై ఉన్న మా దేవ, నీకే స్తోత్రం. కాలములను సమయములను మార్చగలిగిన శక్తిమంతుడమైన మా దేవ, మీకే ఘనత. మర్మములను బయలుపరచేవాడవై ఉన్న మా దేవ, మీకే స్తుతి. సింహపు నోళ్లను మూయివాడవై ఉన్నటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. ధవల వస్త్రములను ధరించి వాడబోయి ఉన్న మా దేవ, నీకే మహిమ. అగ్ని జ్వాలలు వంటి కన్నులను అపరంజన పోలిన పాదములు గల మా దేవ, మీకే ఘనత. వేవేల కొలది పరిచారకులు కలిగినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నాయన, ఇదిగో తండ్రి నాయన, ఆదాము వలన తండ్రి మేము ఈ లోకంలోనికి నాయన, ఇదిగో తండ్రి నాయన, ఏ విధముగా అయితే లోకంలోనికి పాపము వచ్చి ఉన్నదో తండ్రి నాయన, ఇదిగో నాయన, కడపట ఆదామైనటువంటి మీ పిరి కుమారుని ద్వారా నాయన, ఇదిగో తండ్రి నాయన, ఆ పరిశుద్ధత మీరు అనుగ్రహించారు నాయన. ఏ విధముగా అయితే పరిశుద్ధతను మేము నాయన ఆదాము ద్వారా మేము పోగొట్టుకున్నామో నాయన, అలాగే నాయన మీ నాయన మీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తండ్రి మీ సన్నిధులు నాయన మేము నడిచే భాగ్యం మాకు అనుగ్రహించారు నాయన. సువార్త వలన తండ్రి మమ్మల్ని మీ దగ్గరికి పిలుచుకున్నారు తండ్రి నాయన. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు. ఆత్మ సంబంధం ఒక జన్మను ఒక దయచేశారు తండ్రి. అందరిని బట్టి మీకే స్తోత్రాలు, మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గారు బండ పండిది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపాలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఆయన గొప్ప దేవ, ఇదిగో తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపములను నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన, ఇదిగో నాయన మీ మాటలను బట్టి మా పాపలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇంకా ఆపత్ కాలం మీద మొర్రపెట్టము. నేను మీ ప్రార్థనను ఆలకించి మీ ప్రార్థనను ఆలకించి మీ ప్రార్థనకు జవాబు దయచేసి నేను సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. ఇదిగో నాయన, పరిశుద్ధుడ, ప్రేమ కలిగి మా తండ్రి, సార్వత్రిక సంఘంలో మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన లోకాసువార్తలో మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన, ఇగో తండ్రి ఒక తలంతు ఇచ్చిన వాడిని నాయన ఆడిగో తండ్రి వాడి హృదయంలో ఒక తలంతును దాచేసుకున్నాడు నాయన, లేదా కప్పెట్టేసుకున్నాడు నాయన భూమిలో నాయన. నిజంగా కప్పెట్టుకుంటే ఏది నా మీనాని నీవు అడిగావు కదా, మీనాకి ఎన్ని మీనాలు సంపాదించావని నాయన. మీరు లోకాసువార్త నాయన 20వ అధ్యాయము తండ్రి, లోకాసువార్త 19వ అధ్యాయము నాయన, ఇగో 21, 22, 23 ఈ వచనాలలో తండ్రి నాయన మీరు ఎంతగానో తండ్రి ఇక ఒక మీనా గురించి నాయన అడిగి ఉన్నారు తండ్రి. ఒక మీనా ఆయన మేము అలా కప్పెట్టకుండా తండ్రి మీ సువార్తను తండ్రి మేము అనేక మందికి నాయన చాటే విధముగా ఉండినట్టు నాయన సంఘంలో ప్రతి బిడ్డగా అనుగ్రహించండి తండ్రి. నిజమే తండ్రి, మీరు ఇచ్చినటువంటి సువార్తను నాయన మేము చెప్పడానికి సిగ్గుపడకుండా తండ్రి నాయన మేము అనేక మందికి నాయన చెప్పేవారుగా ఉండి తండ్రి మీ రాజ్యాన్ని నాయన మీ రాజ్యంలో పాలిభాగస్తులుగా తండ్రి మీ రాజ్యాన్ని మేము పెంచేవారిగా తండ్రి
నాయన మేము ఉండినట్లు మాకు సహాయం చేయండి తండ్రి. నిజమే తండ్రి, ఒక తలంతును తండ్రి వాడుకు నీవు కఠినవుడు గనక నేను విత్తన దానిని కోయివాడవు గనక నేను దాచిపెట్టానని ఆయన ఆ చెడ్డ దాసుడాన్ని మీరు సెలవిచ్చారు తండ్రి. అలా చెడ్డ దాసులు వాళ్ళే వండుకుంటున్నట్లు ఆయన సంఘంలో ఏ బిడ్డ కూడా అటువంటి వారుగా వండుకున్నట్లు సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి, మీరు లేఖనంలో సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి, వీడు ఇస్కరేతు యూదాను పోలిన వాడని, కయ్యేను నడిచిన మార్గంలో నడుస్తున్నాడని. నిజమే తండ్రి, ఇదిగోనైనా తనకిచ్చినటువంటి ఆ ఒక్క మీనాను కూడా తండ్రి దాచుకున్నవాడు అట్టి రీతిగా ఉన్నాడని తండ్రి, ఇస్కరేతు పోలిన వాడే ఉన్నాడని మీరు లేఖనాలలో సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో తండ్రి, మాలో నాయన ఎవ్వరూ కూడా అటువంటి వారిగా ఉండుకుంటున్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇంకా నేను మేము సిగ్గుపడకుండా తండ్రి మీ లేఖనాలను నాయన అనేకులకు పంచేవారుగా తండ్రి, మీ రాజ్యం నాతో సమకూర్చిన వాడు నాకు విరోధని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. మేమందరం కూడా మీ రాజ్యంలో తండ్రి నాయన మీ రాజ్య విస్తరణ కొరకు నాయన మేము పాటుపడినట్లు నాయన సంఘంలోని ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీరు అయ్యా రకాల చిన్న భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన రాత్రికాల సమయంలో తండ్రి మీరు లేఖనాల ద్వారా తండ్రి లోకాసువార్త 19వ అధ్యాయం ద్వారా ఎంతగానో మీరు మాట్లాడి ఉన్నారు నాయన. అందరి బట్టి మీకే వేలాది కొత్త దాసులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకో తండ్రి నాయన మీరు మాకు క్షేమకరమైన స్థితి అనుగ్రహించారు తండ్రి. అందరి బట్టి మీకే వేలాది కొత్త దాసులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన భూమాకాశంలో సూచించినటువంటి మా తండ్రి సాతాను బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలను విడిపించండి నాయన. సాతానుని శీఘ్రముగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మనుషుల కపటోపేమలు మాకు అంటకుండా తండ్రి మీ సన్నిధిలో కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి విశ్వాసులను కాపాడేవాడు నీవే కదా దేవా. మా ఆత్మలో కపటం లేకున్నట్లు శుద్ధ హృదయం దయచేయం నాయన. ఇదిగో తండ్రి చెడు తలంపులు రానియకుండా తండ్రి నాయన మా హృదయాలకు కావలి ఉంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దోషములను కప్పుకొనక తండ్రి మీదటే ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా. తండ్రి మా దాగు చోటు నీవేనైనా. శ్రమల్లో నుండి నువ్వు తప్పించే దేవుడవు తండ్రి. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకున్నాయినా. ఇక సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా. కుటుంబాలతో పాటు తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధికి నాయన మేము వచ్చినట్లు నాయన కుటుంబాలు కట్టుకోవడానికి కావలసినటువంటి కృపా కాపుదల తండ్రి నాయన కుటుంబంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. మీ దయారెక్కల చాటున తండ్రి మేము అందరము తండ్రి మీ ప్రియకుమారుడు రాకల్లో తండ్రి మీ యొద్దకు చేరినట్లు తండ్రి సిద్ధపడ్డ మాకు అందరికీ దయచేయండి నాయన. ఇగో తండ్రి దానియేలు వలె యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు మాకు ప్రార్థన నేర్పమని అడుగుతున్నాం తండ్రి. ఇర్మియా వలె రోధించే ప్రార్థన చేసే ఆత్మశక్తిని మాకు ఇమ్మని అడుగుతున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా తండ్రి, నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే మాధుడు లేడయ్యా. నాకు మొర్రపెట్టమని నేను మీకు ఉత్తరవించుదును. నీవు గ్రహింపలేని గొప్ప సంగతుల గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదని సెలవిచ్చి ఉన్నావు కదా అయ్యా. మీ సన్నిధులు నాయన సంఘంలో ప్రతి బిడ్డకి నాయన లేఖనాలు ధ్యానించడానికే కానీ తండ్రి ఇదిగో నాయన లేఖనములు ధ్యానించుచుండగా తండ్రి ఆ హృదయాలను శుద్ధి చేయండి నాయన. ఇక నాయన హృదయశుద్ధి గలవారు పరలోకం రాజ్యం వారిదేని సెలవిస్తున్నావు కదా. హృదయశుద్ధి గలవారు దంజులని సెలవిస్తున్నావు కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది బహుఘోరమైనది వ్యాధి కలది అని సెలవిస్తున్నావు కదా తండ్రి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను నాయన హృదయం నిండా నీ వాక్యమే ఉంచుకొని వాక్య ప్రవర్తించే ధన్యత మాకు అందరికీ దాయిచ్చండి ఆయన. పూర్ణ ఉద్యమంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభుని ప్రేమింపలేదే మొదట ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించవలదు రెండో ఆజ్ఞని సెలవిస్తున్నారు కదా. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రంకు ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని సెలవిస్తున్నారు కదా తండ్రి. మీరు రెండు ఆజ్ఞలను పాటించే విధముగా తండ్రి మిమ్మల్ని పూర్ణ ఉద్యమంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మిమ్మల్ని కొలిచేవారుగా ఉండినట్లు తండ్రి సంఘంలోని ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన బలహీనమైనటువంటి బిడ్డలను లేవనెత్తండి తండ్రి. మీ దయారెక్కల చట్టం భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసేటువంటిది కాదా అని సెలవిస్తున్నారు కదా తండ్రి. నీ మాట ద్వారా మమ్మల్ని గద్దించండి నాయన. నీ మాట ద్వారా మమ్మల్ని సరిచేయండి నాయన. ఇదిగో తండ్రి గాయం చేయవాడు నీవే, కట్టువాడు నీవే అని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇదిగోనైనా మా హృదయానికైనా గాయాలతో కట్టండి అయ్యా. హృదయములు నాయన మాకు పరిశుద్ధతను దాచండి అయ్యా. ఏ విధమైన కల్మషం లేకుండా నాయన ఇంకా మా హృదయంలో ఒకవేళ చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరుకువేమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఆశ్చర్యకరమైన శక్తియు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించే దేవుడు నాయన. ప్రేమ సమాధానం కలిగి ఉండినట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన సుఖంగాను నెమ్మదిగాను మీ సన్నిధిలో బ్రతికినట్లు తండ్రి మీ కృపా కనికరములు మాకు ఉంచమని అడుగుతున్నాము తండ్రి. శరీర క్రియలు చంపుటకు తండ్రి మాకు ఆత్మశక్తిని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నేను ఆపత్కాలం నీవు నన్ను కూర్చొని మొర్రపెట్టమని నేను విడిపించును, నీవు నన్ను మహింపరిచేదు అని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఆపత్కాలంలో తండ్రి
నేను మీ సన్నిధిలో నాయన మొరపెట్టుకుంటున్నాం తండ్రి. నేను ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, ఏ ఏ సమస్యల కొద్దీ నాయన మీ సన్నిధిలో నాయన ప్రార్థన ఏకీపిస్తున్న అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ దయరేఖల చాటున భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదలు అనుగ్రహించమని మీ సన్నిధిలో నాయన మేమందరము నాయన నిందారహితులుగాను పరిశుద్ధులుగాను మీ ప్రియకుమారుడు పొలుకు చొప్పున తండ్రి మేము పూర్ణముగా మీ ప్రియకుమారుని పొలుకు చొప్పున మేము నాయన మార్పు నొందునట్లు నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని మీ దయరేఖల చాటున భద్రపరచమని తండ్రి, ఇగో నాయన ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయరేఖల చాటున భద్రపరచమని తండ్రి, ఇదిగో ప్రతి ఒక్కరికి తండ్రి వారి ప్రతి పని విషయంలోనే కానీ నాయన ప్రతి విషయంలో కూడా మీరు తోడై ఉండి నాయన కుటుంబాలను మీ దయరేఖల చాటున భద్రపరచమని మీ తండ్రి, మీ కృపా కాపుదలు అనుగ్రహించి కుటుంబాల్లో ఉన్న సమస్యలు అంటే తెచ్చుమని, భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయమని, సంఘంలో సమాధానం దయచేయమని, అలాగే తండ్రి తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మీ దయరేఖల చాటున భద్రపరచమని, ప్రతి ఒక్కరికి రక్షణ జ్ఞానం అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇగో తండ్రి మీ దయరేఖల చాటున భద్రపరచండి నాయన, మీ కృపా కాపుదలను అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమె నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ